ఈ రోజు మనం తప్పకుండా పాటించాల్సిన కొన్ని బేసిక్ కమ్యూనికేషన్ రూల్స్ ని చూద్దాం. కమ్యూనికేషన్ లో భాగంగా మనం ఇలా మాట్లాడాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ విధంగా క్వశ్చన్ చేయాలి అని రకరకాల రూల్స్ ని వినే ఉంటాం. కానీ ఈ రోజు మీరు ఎదుటి వాళ్ళని ఏం అడగకూడదో తెలుసుకోబోతున్నాం. బయట వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో తెలుసుకునే ముందు ఫస్ట్ మీ చుట్టూ ఉండే వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో మీకు బాగా తెలియాలి. అయితే ఈ రూల్స్ మీలో చాలా మందికి తెలిసే ఉంటాయి, కానీ ఒక్కోసారి మన బౌండరీస్ ని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. సో ఈ వీడియోలో ఎదుటి వాళ్ళని ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు అనేది చూద్దాం. పవర్ఫుల్ పీపుల్, రూలర్స్, ఎలిగెంట్ బిహేవియర్ ఉన్న వాళ్ళు, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఈ క్వశ్చన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అడగరు. ఒకవేళ మిమ్మల్ని గనక ఇలాంటి ప్రశ్నలు పదే పదే అడిగే వాళ్ళు మీ జీవితంలో ఉంటే వాళ్ళకి దూరంగా ఉండటం మంచిది. లేట్ చేయకుండా ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటిది, ఏం జరిగింది, ఎలా జరిగింది. ఉదాహరణకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఒకరి ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సడన్ గా ఎక్స్పైర్ అయ్యారు అనుకోండి. మీరు వెళ్ళి వాళ్ళని ఏం జరిగింది, ఎలా జరిగింది అని క్వశ్చన్ చేయకూడదు. ఏం మాట్లాడాలో తెలియక చాలా మంది చేసే తప్పిదే. ఒకసారి మీరే ఆలోచించండి. ఆల్రెడీ వాళ్ళు షాక్ లో ఉంటారు. వాళ్ళు పదే పదే అదే విషయాన్ని ఎంతో మందికి చెప్పి చెప్పి అలసిపోయి ఉంటారు. తట్టుకోలేని అలాంటి సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చెయ్యలేక ఎంత ఇబ్బంది పడుతుంటారో ఆలోచించండి. అలాంటి వాళ్ళకి మీరు భరోసాగా ఉండాలి, కానీ క్లోజ్ ఫ్రెండ్ అయిన మీరు కూడా అదే ప్రశ్న వేస్తే వారికి ఎమోషనల్ సపోర్ట్ ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళు ఎమోషనల్ గా ఎవరిపై ఆధారపడతారు? మీకేం చేయాలో తెలియకపోతే జస్ట్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనండి. అది కూడా కాదంటే అట్లీస్ట్ కామ్ గా వాళ్ళతో ఉండండి, సాయం చేయండి, తోడుగా ఉండండి. నెక్స్ట్, పిల్లలకి సంబంధించిన విషయాలు. మీకు ఇంకా పిల్లలు లేరా? మీరు చూస్తే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయింది, కానీ ఇంకా పిల్లలు లేరా? ఏమో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అది మర్చిపోవటానికే, ఆ పెయిన్ ని ఓవర్కమ్ చేయటానికే వాళ్ళు బయటికి ఇంకా హ్యాపీనెస్ ని నటిస్తున్నారేమో. అది మర్చిపోవటానికే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి చిన్న విషయంలోనూ ఏదో రీజన్ ని వెతుక్కుంటూ సెలబ్రేట్ చేస్తూ బాధని కవర్ చేయటానికి ట్రై చేస్తున్నారేమో. ఎవరికి తెలుసు? సో ఎలాంటి హెల్ప్ చేయలేని మీరు ఇలాంటి ప్రశ్నలు వేయటంలో ఉపయోగం లేదు. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఇంతమంది పిల్లల ఎలా పెంచుతావు? ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. పెంచేది వాళ్ళు, డబ్బు పెట్టేది వాళ్ళు. మీరు కానప్పుడు దానికి సమాధానం కూడా మీకు అనవసరం. అది కంప్లీట్ గా వాళ్ళ చాయిస్, మీకు సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసి, మీ పిల్లలు ఇది చేయరా, అది చేయరా అని క్వశ్చన్ చేయటం ఆపేయండి. ఏంటి, మీ బేబీ ఇంకా మాట్లాడట్లేదు, మీ మాటలు వాళ్ళకి ఇంకా అర్థం కాదా, ఇంకా నడవట్లేదా, ఓన్ గా తినట్లేదా, మా బేబీ అయితే ఈ టైంకి ఇలా చేసేసారు, అలా చేసేసారు అని కంపేర్ చేస్తూనే ఉంటారు కొందరు. మీ పిల్లలు ఫాస్ట్ గా ఉన్నారు, అన్ని ఫాస్ట్ గా నేర్చుకుంటున్నారు, మంచి విషయమే, దానికి హ్యాపీగా ఫీల్ అవ్వండి. కానీ పిల్లలందరూ ఒకేలా ఉండరు అన్న ఆలోచన కూడా మీకు గుర్తుండాలి. అందరి గ్రోత్ ఒకేలా ఉండదు. అందరూ ఒకేలా ఒకే టైంకి ఒకే విధంగా బిహేవ్ చేస్తే మనల్ని మనుషులు కాదు, రోబోట్స్ అనాలి. సో కిడ్స్ ని కంపేర్ చేయకపోవటమే మంచిది. లేదా ఇలాంటి వాళ్ళ వల్ల హర్ట్ అవుతూ ఉండే కన్నా వాళ్ళకి కాస్త దూరంగా ఉండటమే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీ ఏజ్ ఎంత అని ఎప్పుడు అడగకూడదు. ఇదొక మినిమం బేసిక్ విషయం అని తెలిసినా కూడా కొంతమంది మర్చిపోయో లేదా సరదా సరదాగా మాట్లాడుతూనో మధ్యలో అడిగేస్తూ ఉంటారు. కానీ ఈ విషయం ఎప్పుడు మీరు అడగకూడదు. అడిగినా దానికి సమాధానం చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే సర్టెన్ ఏజ్ వచ్చాక బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి. కొంతమంది ఏజ్డ్ గా కనిపించవచ్చు, కొంతమంది తక్కువగా కనిపించవచ్చు. మీరు ఏజ్ అడిగితే నా యాక్చువల్ ఏజ్ కన్నా ఎక్కువగా కనిపిస్తున్నానేమో అని ఫీల్ అవ్వచ్చు. ఇంకొంతమందికి నాకు ఇంత ఏజ్ వచ్చాక కూడా నేనేం సాధించలేకపోయాను అని బాధపడొచ్చు. ఇలా ఏజ్ కి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో ఇష్యూ ఉండొచ్చు. దాన్ని అర్థం చేసుకొని ఎదుటి వారి ఏజ్ ఎప్పుడు అడగకూడదు. నెక్స్ట్ వన్ వచ్చేసి, శాలరీ అంతా అని అడగకండి. మనందరికి బాగా తెలుసు ఏజ్ అండ్ శాలరీ ఎప్పుడు అడగకూడదు. అయినా కూడా ముందు చెప్పినట్టుగా నవ్వుతూ అడిగేస్తారు. లేదా నాకు బాగా క్లోజ్, అడిగినా పర్లేదు అని అనుకుంటారు. ఎదుటి వాళ్ళ బౌండరీస్ ని మనం ఎప్పుడు క్రాస్ అవ్వకూడదని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వాళ్ళే వచ్చి మీతో చెప్పినా కూడా జస్ట్ విని ఊరుకోవటం మంచిది. కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయానికి సమాధానం చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకో మీకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ సంపాదన చెప్తే ఎక్కువ సంపాదించేస్తున్నారని కొంతమంది ఏడుస్తారు, అందుకే చెప్పరు.
అవుతారు. ఇంకొంతమంది నా ఏజ్ కి నేను సంపాదించే సంపాదనకి పొంతం లేదు, సో చెప్తే వీళ్ళు నన్ను ఇప్పుడు తక్కువగా చూస్తారేమో అని ఫీల్ అవుతారు. ఇంకొంతమంది అనవసరంగా నా విషయాల్లో వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, నేను ఎంత సంపాదిస్తే వీళ్ళకెందుకు అని ఫీల్ అవుతారు. బట్ రీజన్ ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ సంతోషాల్ని త్యాగం చేసి వారు అంత కష్టపడుతుంది తమ కోసమే కాదు, తమ కుటుంబం కోసం. ఎక్కువైనా తక్కువైనా, కష్టమైన నష్టమైన కుటుంబం కోసం మొత్తం వాళ్లే భరిస్తారు కనుక అలాంటి వాళ్ళని ఇలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకుండా ఉండటమే మంచిది. నెక్స్ట్, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, లేదా ఇంకా సింగిల్ గా ఉన్నావేంటి, ఇలాంటి క్వశ్చన్స్ వేయకండి. ఎప్పుడు ఈ క్వశ్చన్ వేయకూడదని తెలిసి కూడా ఒక ఏజ్ వచ్చాక అందరూ ఇదే క్వశ్చన్ వేస్తూ ఉంటారు. మీ అమ్మాయి లేదా అబ్బాయి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, లేదా డైరెక్ట్ గా మిమ్మల్ని నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడుగుతారు. ఒకవేళ పేరెంట్సే లేదు చదువుకుంటారు అప్పుడే కాదు అని సపోర్ట్ చేసినా కూడా ఇంకేం చదువుతారు, కావాలంటే పెళ్ళయ్యాక చదువుకుంటారు, ఇలాంటి ప్రశ్నలు అనవసరమైన సలహాలు ఇస్తుంటారు కొందరు. ఫ్రెండ్సే కదా అని కొంతమంది సరదాగా అడుగుతూ ఉంటారు. కొంతమంది అయితే నువ్వు చాలా మంచోడివి కదా ఇంకా సింగిల్ గా ఉన్నావెందుకు, ఇలాంటి ఫేక్ అటెంప్ట్స్ ని కూడా ట్రై చేస్తారు. మీరు వాళ్ళకి ఎంత క్లోజ్ అయినా సరే ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా నొప్పిస్తాయి, ఇబ్బంది పెడతాయి. వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఏదైనా రీజన్ ఉండొచ్చు, ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, లేదా ఏదైనా పెయిన్ఫుల్ థింగ్ ఉండొచ్చు, భయం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, పాస్ట్ ట్రామాస్ ఉండొచ్చు. వాళ్ళతో మీ రిలేషన్ బాగుండాలి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అసలు వేయకండి. నెక్స్ట్ క్వశ్చన్, మీకు బ్రేకప్ ఎందుకైంది? ఈ క్వశ్చన్ కి సమాధానం ఎక్స్పెక్ట్ చేయటం మీ మూర్ఖత్వం. ఫస్ట్ థింగ్, బ్రేకప్ ని ఎవరు సెలబ్రేషన్ లో చూడరు. అందరికి హ్యాపీగా చెప్పుకునే విషయం అంతకన్నా కాదు. బాధలో ఉంటారు. అదే పెయిన్ ని మీరు ఎంత గుర్తు చేయకుండా ఉంటే అంత మంచిది. కానీ ఏం జరిగిందో మనకు తెలియాలి, లేదంటే వాళ్ళతో పాటు మనం కూడా నిద్రపోం. వాళ్ళ మధ్య ఏ రీజన్ అయినా ఉండొచ్చు. మేబీ వాళ్ళకే రీజన్ తెలియదేమో, ఎదుటి వాళ్ళ కారణం చెప్పలేదేమో, లేదా కొంతమందికి నాలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అందుకే వాళ్ళు నన్ను వదిలేశారు అని చెప్తారా, లేదా వాళ్ళకి సడన్ గా వేరే వాళ్ళ ఇష్టం అని చెప్పడానికి ఇష్టపడతారా? ఇంకొంతమందికి వాళ్ళ ఎంటైర్ జర్నీ చెప్తే కానీ ఆ రీజన్ మీకు అర్థం కాకపోవచ్చు. ఇలా ఏదైనా కారణం ఉండొచ్చు. సో మీరు వాళ్ళని కేర్ చేస్తే మన వాళ్ళే కదా అని ఈ క్వశ్చన్ వేయకుండా మంచి వాళ్ళు అనిపిస్తే, అవసరం అనిపిస్తే వాళ్ళకి ఆ పెయిన్ లో తోడుగా ఉండండి. నెక్స్ట్, ఎవరినైనా చూడగానే ఏంటి లావ్ అయిపోయావు లేదా ఇలా బక్క చిక్కిపోయావు అని అడగకండి. ఎవరైనా గ్యాప్ తర్వాత కనిపిస్తే బాగున్నావా అని అడగండి తప్ప ఏంటి లావ్ అయిపోయావు లేదా ఇంకా బక్కగా అయిపోయావు అని ఫిజికల్ అపియరెన్స్ మీద క్వశ్చన్స్ వేయకండి. ముందు చెప్పినట్టుగా బాడీలో వచ్చే చాలా చేంజెస్ వల్ల ఒక్కోసారి లావ్ అయిపోతుంటారు లేదా సన్నగా అయిపోతుంటారు. అందులో వాళ్ళ మిస్టేక్ ఏం లేదు. కానీ కాస్త బెటర్ గా కనిపిస్తే నీకేం, నువ్వు బాగానే హెల్దీగా కనిపిస్తున్నావు అంటారు. అదే కాస్త సన్నంగా కనిపిస్తే ఏంటి డైటింగ్ చేస్తున్నావా, బాగా తగ్గిపోయావు అంటారు. ఎలా ఉన్నా కొంతమందికి ప్రాబ్లమే. వాళ్ళు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో మీకు తెలియకపోవచ్చు. సో ఇలాంటి ప్రశ్నలు కూడా ఎదుటి వాళ్ళని బాధ పెడతాయి. సో లుక్స్ బేస్ చేసుకొని ఎప్పుడు క్వశ్చన్స్ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎదుటి వారిని ఏ మతం అని అడగొద్దు, లేదా నువ్వు ఏ దేవుణ్ణి ఎక్కువ నమ్ముతావు, ఫేవరెట్ గాడ్ ఎవరు, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. మనమందరం ఎంత కలిసి ఉన్నా మనలో ఇంటర్నల్ గా ఒక తెలియని లోకం ఉంటుంది, ఒక స్పిరిచువాలిటీ ఉంటుంది. అది కేవలం వాళ్ళ ప్రపంచమే, వాళ్ళకి మాత్రమే సొంతం, కంప్లీట్ గా వాళ్ళ పర్సనల్ థింగ్. అందుకే కొంతమంది ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇష్టపడరు. అంతేకాదు ఒక్కోసారి ఈగో వల్లనో లేక ఎదుటి వాళ్ళ మతాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ఆర్గ్యుమెంట్స్ రావటం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవ్వచ్చు. ఇలాంటి వాటి వల్ల ఒక అందమైన ఫ్రెండ్షిప్ ని పోగొట్టుకోవచ్చు కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి, నీతో ఉన్నవారు ఎవరు, నీకేమవుతారు, వాళ్ళకి మీకు రిలేషన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగకూడదు. ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు అంటే మీ లిమిట్ ని క్రాస్ చేసి కాస్త ముందుకు వెళ్తున్నారనే అర్థం. మీకు తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ ఉండొచ్చు, కానీ చెప్పాలన్న ఇంట్రెస్ట్ ఎదుటి వాళ్ళకు ఉండకపోవచ్చు. అసలు ఎందుకు చెప్పాలి? వాళ్ళ లైఫ్ తో మీకేంటి సంబంధం? వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఎవరు అనుకోరు. సో మీ లిమిట్స్ ఏంటో మీరెప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ వేసే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్, మీ కులం ఏంటి? ఎదుటి వాళ్ళ కులం ఏంటి కొంతమంది ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటారు. కులాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ చేయకూడదని చాలా మందికి అవగాహన ఉంది. వాళ్ళ లిమిట్స్ ఏంటో వాళ్ళకి గుర్తుంటుంది కూడా. కానీ కొంతమందికి ఇది మ్యాండేటరీ. అసలు వాళ్ళది పెద్ద కులమా చిన్న కులమా ఇది కొంతమందికి ఖచ్చితంగా తెలియాలి. కానీ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ గురించి అడుగుతున్నారో ఆ క్షణమే మీ విలువ తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోండి. అందుకే ఇలాంటి సున్నితమైన క్వశ్చన్స్ అడిగి ఎదుటి వాళ్ళని డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలా లేక మీపై కోపం వచ్చేలా చేసుకోకండి.
సో చూసారు కదా, ఒకవేళ మిమ్మల్ని ఇలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ప్రశ్నలనే కాదు వాళ్ళని కూడా అవాయిడ్ చేస్తే బెటర్. అయితే లాస్ట్ లో ఇప్పటి వరకు మీరు చూసిన క్వశ్చన్స్ లో మీరు ఎలాంటి క్వశ్చన్స్ ని ఫ్రీక్వెంట్ గా ఫేస్ చేస్తున్నారు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.